హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇటీవలి కాలంలో అస్సాంలో జరిగిన ఓ సంఘటనలో పలు జర్మనీ పౌరులు పట్టుబడడం చర్చనీయాంశమైంది. అస్సాం రాష్ట్రం ముఖ్యంగా పర్యాటక ప్రాంతాల్లో విదేశీయుల రాకపోకలు సర్వసాధారణం. అయితే ఈసారి జరిగిన సంఘటన చాలా విభిన్నం. కొన్ని కారణాల వల్ల వారు స్థానిక పోలీసుల దృష్టిలో పడ్డారు. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అస్సాంలోని కాకో పాటర్ ప్రాంతంలో పర్యటిస్తున్న జర్మనీ పౌరులు అక్రమంగా వీసాల రూల్స్ ఉల్లంఘించి దేశంలో ఉన్నారని పోలీసులు నిర్ధారించారు. పర్యాటక వీసా పొడిగింపు లేకుండా దేశంలో ఉంటున్నారనే ఆరోపణలతో వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరు అస్సాం అడవుల్లోని పలు గ్రామాలకు వెళ్లి స్థానిక ప్రజలతో కలిసిపోయారని సమాచారం అందింది. వీసా పరిమితులను ఉల్లంఘించడం ఒక తీవ్రమైన నేరంగా పరిగణించబడుతోంది. ఈ సందర్భంలో పట్టుబడిన జర్మనీ పౌరులు పర్యాటక వీసాతో దేశంలో ఉండటం కుదరదు. వీసా పొడిగింపు లేకుండా వారు భారతదేశంతో ఉండటం అనుమతించబడదు. ఇది భారత ప్రభుత్వం విధించిన వీసా నిబంధనలకు వ్యతిరేకం. జర్మనీ పౌరుల పట్టుబడడంతో స్థానిక ప్రజలు మరియు మీడియా ఈ సంఘటనపై విశేషంగా స్పందించారు. పోలీసుల చర్యలను సమర్థించడంతో పాటు విదేశీయులు తమ దేశంలో ఉన్నప్పుడు అన్ని నిబంధనలు పాటించాలని కోరుకున్నారు. పోలీసులు, ఇమిగ్రేషన్ అధికారులు వెంటనే ఈ సంఘటనపై దృష్టి పెట్టారు. జర్మనీ పౌరుల వద్ద సరైన డాక్యుమెంట్స్ లేని కారణంగా వారికి చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ సంఘటన విదేశీయులు తమ పర్యాటక యాత్రలలో వీసా నిబంధనలను గౌరవించడం ఎంత ముఖ్యమో గుర్తు చేస్తోంది. ఇది ప్రతి పర్యాటకుడు తన ప్రయాణ పత్రాలను సక్రమంగా నిర్వహించుకోవాల్సిన అవసరం ఉందని సలహా ఇస్తోంది. అప్పుడే ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.